నమస్తే రమాదేవమ్మా. నమస్తే. ఏమ్మా భోజనాలు ఈరోజు? అన్నము, మసాలా వంకాయ, ముద్ద, మునగకాయ తాలింపు, అప్పడము, జాంగీర, మన మజ్జిగ, ఆకొక్క, అట్టిపండు, మంచినీరు. అమ్మ నాయన ప్రేమ అభిమానులు అందరూ బాగుండాలి, మనం బాగుండాలి, అంత బాగుండాలి. ఓకే అమ్మా, వెరీ గుడ్. అవునమ్మా, శారదమ్మ కాబట్టి వాసన చూస్తేనే పొట్ట నిండిపోయినంట. అవునప్పా. బాగుందమ్మా. ఓకే ఓకే అమ్మా. మేము ఇంకా అనుకుంటే మేడ ఒకరోజు వెజిటేబుల్ బిర్యానీనో చేసుకుంటే ఇంకా బాగుంటుంది దీనికి. అవునా, థ్యాంక్ యూ. ఏలప్ప చూసుకోండివా, కొంచెం చూసి మళ్ళీ తింటావేమే. సరే ఓకే. అర్ధ వంకాయ తింటావా? సరే. ఏంపా చాలా బాగుంది అంపా. ఓకేపా, బాగుందప్పా. బాగుందా? సూపర్. బాగుందప్పా. అమ్మా దోశలు ఈరోజు దోశలు వేరే కదా పొద్దున్నే. ఈరోజు పొద్దున్నే దోశలు టిఫిన్ కాబట్టి ఖుషి అయిపోయింటాడు. 2 వంకాయలు వచ్చినాయా? ఊరే పర్వాలేదా? ఓ పై దగ్గర చూసిన దానికన్నా కొంచెం టేస్ట్ బాగుంది, బాగా సెట్ అయింది. మేము కూడా పోయి మీకు అట్లా చూస్తుంటే మాకు కూడా తినాలనిపిస్తుంది. ఇంకా వాళ్ళ అతిథులు ఉన్నారు కదా అమ్మా. చారా 100 వంకాయలు వేసినాయమ్మా. ఇంకా బాగుంటుంది చారా. అవునమ్మా, 100 వంకాయ చారు. ఓకే అమ్మా, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నమస్తే. అవునా భర్తమ్మా? అడగద్దని కాదు నువ్వు కాదంట, అభిమానులంట. అభిమానులు కామెంట్లు అడుగుతా ఉంటారు నాకమా అని. వాళ్ళు వస్తే వాళ్ళకి కూడా చేసి పెడతాము, అంతే కదా. ఈరోజు అభిమానులు వచ్చారు కాబట్టి వాళ్ళకి నూనె వంకాయ చారు పెడతాం. కవితమ్మ తెచ్చింది. అవునా, మంచి మనసుతో తెస్తారు కదా తెచ్చే వాళ్ళందరూ. ఇంతవరకు మన బంధువులు తెచ్చినా అభిమానులు తెచ్చినా మంచి మనసుతో తెస్తారు కాబట్టి అవి రుచిగానే ఉంటాయి, వెజిటేబుల్స్ కానీ ఏం కానీ. అవునా కదపా? అందరికీ బాయ్.